అత్తయ్య ప్రియ ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ విషయం ఏంటో తెలుసుకుని రమ్మని చెప్పాను. అన్నయ్య కూడా ఇంకా రాలేదేంటి? ఈ పండదేంటి ఫ్యాన్లా గిరాగిరా తిరుగుతుంది? ఏమై ఉంటుందబ్బా? అసలు వీళ్ళు ఏం పని మీద వెళ్లారు? ఏం జరుగుతోంది? ఏ విషయం తెలియడం లేదే. అబ్బా ఏంటండి మీరు? ఎంత భయపడ్డానో తెలుసా? అవతలను భయపెట్టడమే కాకుండా నువ్వు కూడా భయపడతావేంటే గుండు? సడన్ గా వచ్చి అలా అరిస్తే ఎవరైనా భయపడతారు. అది సరేగాని ఏంటి ఏదో ఆలోచించుకుంటూ నీళ్ళు నువ్వే గొణుక్కుంటూ ఓ తెగ తిరిగేస్తున్నావు? ఏముంది, నా ఆలోచన అంతా నా కుటుంబం గురించి, మీ గురించి, నా కాపురం గురించి. కాపురం అనే మాట మాత్రం వదలవే. నేనేమైనా సన్యాసం తీసుకున్నానా వదులుకోవడానికి? అయితే మా ఇంటి గురించి, నా గురించి అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం, కష్టం ఏమొచ్చింది? కష్టం రాకపోవడం ఏంటండి? అందరం కలిసి ఒకే ఇంట్లో సరదాగా ఉండే ఉమ్మడి కుటుంబం మనది. అలాంటిది ఇప్పుడు లేనిపోని పంతాలకు పోయి పంచాయతీ వరకు తెచ్చుకొని ఇంటి మధ్యలో గీత గీసుకొని ఎదురుగానే ఉన్నా ఎవరికి వారే అన్నట్టుగా బతుకుతున్నాం. ఇంతకన్నా ఇంకేం కష్టాలు రావాలి? అందుకే ఇంటి మధ్యలో గీచిన గీతని ఎలా చెరిపేయాలా అని ఆలోచిస్తున్నాను. అవును, నేను నీకంటే కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఏంటి, ఆ గీతను చెరపడం కోసమా? ఈ గీతని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపాలా అని. ఎందుకు ఏడుస్తున్నావు? కట్టుకున్నవాడు ప్రేమను పంచకపోగా ఎప్పుడు ఇంట్లో నుంచి గెంటేద్దామని చూస్తున్నానంటే ఆనందం వేసి కన్నీళ్ళు వస్తున్నాయి. గుండు 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 ఏదో నిన్ను ఏడిపించాలని అలా అన్నానే. మీరు ఏడిపిస్తున్నారుగా. అది కాదే, నిన్ను ఉడికించాలని అలా అన్నానంతే.